హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహితా వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఎంతో సింపుల్గా క్విక్గా చేసుకునే మీల్ మేకర్ పనసగింజల మసాలా కూర ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. దానికోసం ముందుగా పచ్చి కొబ్బరి ఒక పెద్ద ముక్క తీసుకున్నాను. పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లిపాయలు ఒక 7-8 తీసుకున్నాను చిన్న చిన్నవి. అల్లం పెద్ద ముక్క తీసుకున్నాను. అలాగే 3 జీడిపప్పులు తీసుకున్నాను. అలాగే 2 మీడియం సైజ్ టొమాటోలు, ఒక పెద్ద ఆనియన్ తీసుకొని వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టించుకొని పేస్ట్ చేసుకోవాలి. బరక్గా కాకుండా మెత్తగా చేసుకోండి, కర్రీ బాగుంటుంది. సో మెత్తగా పేస్ట్ చేసుకున్నాక ఒక బాండలు పెట్టుకొని దాంట్లోనే ఒక 7 to 8 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా కాగిపోయాక దాంట్లోనే కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఆవాలు, జీలకర్ర చిటపటమన్నాక దాంట్లో కొంచెం చెక్క, మొగ్గ, యాలక్కాయ వేసుకోండి. 2 వేసుకోండి అన్నీ. అవి కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యాక ముందుగా మనం మిక్సీ పట్టించుకున్న ఆనియన్ టొమాటో పేస్ట్ ఉంది కదా, అవి ఆయిల్లో వేసుకొని దాంట్లోనే ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని అంతా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ బాగా ఆయిల్లో ఫ్రై చేయాలి. బాగా దగ్గర పడాలి, వాటర్ అంతా ఇంకిపోయి కర్రీ బాగా దగ్గర పడుతుంది. ఇది చూడండి, ఇక్కడ నేను చూపించినట్టు దగ్గర పడ్డాక దీంట్లోని తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. అలాగే ఒక 1/4 స్పూన్ పసుపు, అలాగే కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకున్నాను. అన్నీ గరం మసాలా 1/4 స్పూన్, ధనియాలు 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/4 స్పూన్ అలా యాడ్ చేసుకున్నాను. వేసుకొని బాగా కలిపెట్టేసుకొని దాంట్లోనే ఒక 1-1.5 స్పూన్ కారం వేసుకోండి. నేను ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపెట్టేసుకొని తర్వాత నేను మీల్ మేకర్ని ముందుగానే వాటర్లో నానబెట్టేసుకున్నాను. నానబెట్టేసుకొని ఒక హాట్ వాటర్లో ఒక 10 మినిట్స్ అలా నానబెట్టేసుకొని తర్వాత అన్ని పిండేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే నేను పనసగింజల్ని కూడా ఉప్పు వేసుకొని కుక్కర్లో ఒక 4 విజిల్స్ పెట్టుకున్నాను. ఇవి కూడా బాగా ఉడికిపోయాయి. తర్వాత చూడండి, మసాలా అంతా దగ్గర పడింది. దగ్గర పడ్డాక దాంట్లో మనం ముందుగా ఉడికించుకున్న పనసగింజలు, అలాగే నానబెట్టుకున్న మీల్ మేకర్ అన్నిటిని మనం యాడ్ చేసుకోవాలి. అన్నిటిని మసాలా బాగా పట్టే వరకు బాగా కలిపెట్టుకోండి. అన్నిటికీ బాగా మసాలా పట్టేశాక దాంట్లోనే ఒక 1-1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఒక 1.5 గ్లాస్ వరకు ఈజీగా పడుతుంది, ఎందుకంటే మీల్ మేకర్ ఇంకా బాయిల్ అవ్వలేదు. బాయిల్ అయ్యే వరకు మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సో ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం చూసుకోండి. నాకు కొంచెం ఉప్పు కారం తక్కువైంది, నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. నేను ఒక 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపెట్టేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి ఒక 10 to 15 మినిట్స్. చూడండి, ఇక్కడ చూపించినట్టు బాగా నీళ్ళని ఇంకిపోయి మీల్ మేకర్ అంతా ఉడికిపోయి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర పైన యాడ్ చేసుకోండి. లైట్గా యాడ్ చేసుకొని దించేస్తే అంతే, ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ పనసగింజల మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.